నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అల్లూరు జిల్లాలో రెండవ రోజు కొనసాగిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన. ఏకో టూరిజం అభివృద్ధిలో అరకును ప్రథమ స్థానానికి తెస్తామని వెల్లడి. రాప్తాడు పర్యటనలో పోలీస్ శాఖపై విరుచుకుపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిక. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మండిపడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన. విశాఖ పోర్ట్ స్టేడియం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో వాటర్ వాల్ లో బాలుడు మృతి. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుల వ్యవహారం నిర్లక్ష్యంపై సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఏకో టూరిజం అభివృద్ధిలో అరకు మండలం సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్స్ లో ఏర్పాటు చేసిన చెక్క వంతెనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యటన శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు 19 లక్షల అంచనా వ్యయంతో కాఫీ తోటల మధ్య నిర్మించిన చెక్క వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. చెక్క వంతెన ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్వి సుజయకృష్ణ రంగారావుతో కలిసి కాఫీ తోటలో పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం కాఫీ తోటల మధ్య ఆ వంతెనపై కెనోఫీ వాక్ ప్రారంభించారు. వుడెన్ బ్రిడ్జ్ పై నడుస్తూ ఆద్యంతం కాఫీ తోటల వివరాలు అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిల్వర్ ఓక్ చెట్ల మధ్య వేసిన కాఫీ మొక్కలు, ఎత్తైన మొక్కలపైకి పాకిన మిరియాల పంటల సాగుపై ఆరా తీశారు. వంతెనపై ఏర్పాటు చేసిన ట్రీడెక్స్, పక్షిగూడు ఆకారంలో ఏర్పాటు చేసిన బర్డ్ నెస్ట్లను ఆసక్తిగా తిలకిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. ఏకో టూరిజం అభివృద్ధికి అటవీ శాఖ అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపం, తీవ్ర ఆవేశంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీస్ అధికారులు బట్టలు ఒడదీసి తాట తీస్తామని, ఉద్యోగాలు లేకుండా చేస్తానని, ప్రతి పనికి వడ్డీతో సహా కక్కిస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడారు. రాప్తాడు పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగుదన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే అధికారులు భరతం పడతామని హెచ్చరించారు. ప్రతి పోలీస్ అధికారికి చెబుతున్నా, మీ బట్టలు ఊడదీసి యూనిఫామ్ తీసి ఉద్యోగాలు లేకుండా చేస్తామన్నారు. ప్రతి పనికి వడ్డీతో సహా కక్కిస్తామని పోలీసు అధికారులను జగన్ ఘాటుగా హెచ్చరించారు. జగన్ పోలీసులపై ఘాటుగా విమర్శలు చేస్తుంటే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. 8 మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని, పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు? తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్, ఈ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ సుధాకర్ అనేవాడు వీళ్ళ 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 కాన్వాయ్లోకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తూ ఉన్న ఎంపీటీసీ సభ్యులందరితో కూడా, వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు, మాట్లాడిస్తాడు. చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మా నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో వాళ్ళ అమ్మా నాన్నను కూడా చూపించి, నువ్వు కనుక ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది. ఆ పాప కన్నీరు మున్నీరు ఏడుస్తూ
బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు. మీ సూపర్ 6ను మీ సూపర్ 7ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నాం. మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. మన మాతృభాషను తెలుగును పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత నేటి తరంపై ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్నపాత్రుడు అన్నారు. దేశ భాషల్లో మన తెలుగు భాష ఎంత మధురమైందని అన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభల లోగోను అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మాతృభాష నిర్లక్ష్యం చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మాతృభాష నిర్లక్ష్యం చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పరాయి భాషలో పడి మాతృభాషకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రపంచంలో స్థిరపడిన తెలుగు వారందరూ ఈ తెలుగు మహాసభలో పాల్గొంటారని చెప్పారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి నెలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయన్నారు. అమరావతిలో జనవరి 3 నుండి 5 వరకు సభలు నిర్వహిస్తామన్నారు. అమృతం లాంటి మన తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయడమే లక్ష్యంగా మహాసభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ మాట్లాడిన ప్రతి మాట కూడా మారుమూల గ్రామంలో కూడా చేరాలంటే మీకు దశవారి సహకారం అవసరం. తెలుగువాడిగా మనందరం బాధ్యత అని చెప్తున్నాను. మీ డిమాండ్ కాదు ఇది. తెలుగువాడిగా మనం పుట్టాం కాబట్టి ఇది మనందరి బాధ్యత. ఈ పెద్దలందరూ చేస్తున్న ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలంటే రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ రావడం. అంటే ఆ సభలో అందరూ పాల్గొనడం, ఇది అందరి వాళ్ళ సభ కాదు, అందరి సభ. తెలుగువాడు అన్నవాడు అన్నవాడు కూడా సభ మంది విజయవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందండి? తెలుగువాడి ముందు చెప్పుకుంటూ పుట్టింది. మానవుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాడు. తెలుగువాడి ముందు చెప్పుడని పెట్టాడు. రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొచ్చే వ్యక్తి కదా. అప్పటివరకు రాజకీయాలు లేకుండా ఎంత తిరిగింది కదా. రామారావు గారు వచ్చిన తర్వాత అసలు రాజకీయాలు వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అది కూడా తెలుగుదనం మీద తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసత్య ప్రచారాలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. దేశంలోనే రాష్ట్రం జీఎస్డీపీలో 2వ స్థానంలో ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2024-25లో అద్భుతమైన ఆర్థిక వృద్ధి రేటును సాధించామని చంద్రబాబు ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఆదాయం పెరగకుండా వృద్ధి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అప్పులతో రాష్ట్రాన్ని ముంచేస్తుందని బొత్స ఆరోపించారు. 10 నెలల కాలంలోనే 1.48 లక్షల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో ఉంటే సూపర్ 6 హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక ప్రధాన అంశాన్ని మీతోని షేర్ చేసుకుని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు చెప్తామనే ఉద్దేశంతో
ఈ సమావేశం ఏర్పాటు చేశాం. నేను ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా మీరు వచ్చి నిర్ణయిస్తూ అది 2 ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, 2 ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో 2 చేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం ఇస్తున్నప్పుడు అది వాస్తవం ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. వంట గ్యాస్ సిలిండర్ల ధరను మోదీ సర్కార్ పెంచడంపై సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. గ్యాస్ బండ్లు ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు విమల, పడిరాజులు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్పై ఒక్కసారిగా 50 రూపాయలు పెంచడాన్ని ఖండించారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు చాలీచాలని ఆదాయంతో ఎక్కువ శాతం ప్రజలు సతమతమవుతున్నారని తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా సిలిండర్పై 50 రూపాయలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందని మండిపడ్డారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల మీద 14.2 కేజీలు ఉన్నటువంటి వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పటికే సామాన్యులు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో 50 రూపాయల సిలిండర్ ధర పెంచి సామాన్యులకి, పేదలకి, బడుగులకి మరింత భారం అయింది. ఇది తీవ్రమైన భారంగా సిపిఐ తరఫున మేము ఖండిస్తున్నాం. శ్రీరామ నవమి కానుకగా గ్యాస్పై 50 రూపాయలు పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్నికల ముందు 100 రూపాయలు తగ్గించి మేము ప్రజల్ని ఉద్ధరిస్తున్నాం, ధరలన్నీ తగ్గిస్తున్నామని చెప్పి ఈరోజు తీరా గెలిచిన గద్దెనెక్కిన తర్వాత పెంచడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అంతా కూడా మేము ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం, మేము ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల్ని నియంత్రిస్తాం, ధరలు పెరగకుండా చూస్తామని చెప్పడం జరిగింది. తీరా గెలిచినాక 9 నెలలు కూడా గడవక ముందే 50 రూపాయలు పెంచడం అనేది మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. సింహాచల క్షేత్రంలో కొలువు తీరి ఉన్న వరాహ నరసింహుడి తిరుకల్యాణ మహోత్సవాలకు చైత్ర శుద్ధమి దశమి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. లోక కళ్యాణార్థం జరుగుతున్న సింహాచలం వేసిన కళ్యాణోత్సవాలు నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని ముందుగా దేవాలయంలో విశ్వకేశుడికి అర్చకులు ఆరాధించారు. పుణ్యహవచనం, ఋత్విగర్వణం నిర్వహించారు. యజ్ఞమూర్తి చక్రనారాయణను సుందరంగా అలంకరించి పల్లకిలో పట్టు బంగారు మండపానికి తోడ్కుని వెళ్లారు. మరోమారు అక్కడ విశ్వకేశ ఆరాధన, పుణ్యహవచనం, పుట్టమట్టికి పూజలు చేశారు. పుట్టమట్టిని పట్టు వస్త్రాల నుండి వెళ్లి పల్లెంలోకి ఉంచి స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ శిరస్సును ధరించారు. నాదస్వర మేళతాళాలు, వేద మంత్రాల నడుమ పరివారమంతా భేద ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి వెళ్లారు. మూల విరాట్ సన్నిధిలో ఆజ్ఞ తీసుకుని యాగశల ప్రవేశం చేశారు. ఉత్సవాల్లో భాగస్వాములయ్యే వైదికులు కంకణదారులై అంకురార్పణ చేశారు. దానికి సంబంధించి నిన్న సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈరోజు మిగతా కార్యక్రమాలు వేదిక ప్రకారంగా స్థానాచార్యులు, ప్రధానాచార్యులు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణం 5 గంటలకి ధ్వజారోహణం ప్రారంభమైన తర్వాత ఇక్కడ స్వామివారు, అమ్మవారిని రథోత్సవానికి తీసుకువెళ్తారు. రథోత్సవం గ్రామ మాడవీధుల్లో ప్రదక్షిణ కంప్లీట్గా రథోత్సవం కంప్లీట్ అయిన తర్వాత
మనకి కళ్యాణ వేదిక మీదకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ కళ్యాణ వేదిక మీద కళ్యాణం సుమారుగా 10 గంటల నుంచి మనకి ప్రారంభమవుతుంది. నగరంలోకి పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారని సమాచారంతో తనిఖీలు నిర్వహించి 112 కేజీల గంజాయిని దువ్వాడ పోలీసులు పట్టుకున్నారని సౌత్ ఏసీపీ త్రినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మడుగుల ప్రాంతానికి చెందిన కిముడు హనుమాన్, బసురి పాల్ దినకర్ ఓ మైనర్ బాలిక అగనంపూడి టోల్ ప్లాజా వద్ద అనకపల్లి నుండి గాజువాక వైపుగా ఒక ఆటోలో గంజాయిని తరలిస్తుండగా దువ్వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించి 112 కేజీల గంజాయిని పట్టుకున్నారని త్రినాథ్ తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఆటోకు ముందు పల్సర్ బైక్, సైకిల్పై ఒక వ్యక్తి పైలట్ చేస్తూ దాని వెనుక ఆటోలో గంజాయిని తరలిస్తున్నారని అన్నారు. ఆటోతో పాటు మోటార్ సైకిళ్లను, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నామని ఏసీపీ త్రినాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా నుండి వస్తున్న వాహనాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి నగరంలోకి ఎటువంటి గంజాయి ప్రవేశించకుండా దాడులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు నిన్న దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక 3 వ్యక్తులు కిముడు హనుమాన్, బోసరి పాల్ దినకర్, ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైకు, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడుగు నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది. ఇంకా దీని తాలూగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది. వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయో లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో సీసీటీవీ అదర్ సిస్టమ్స్లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు, ఇంతకుముందు కేసులు లేవు. ఇదే తొలి కేసు. దీని కాస్ట్ సుమారు 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకు. 112 కేజీలు. సాహిత్యం, కళలకు రైటర్స్ అకాడమీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ పెతకంశెట్టి గణబాబు కొనియాడారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో కళారత్న ఉగాది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గణబాబు పలువురు సాహితీవేత్తలు, కళాకారులు, పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డు గ్రహీతను అభినందించారు. రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్న వారిని ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైటర్స్ అకాడమీ ద్వారా రమణమూర్తి చేస్తున్న సేవలను గణబాబు ప్రశంసించారు. రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి మాట్లాడుతూ కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించడమే అకాడమీ లక్ష్యమని తెలిపారు. వివిధ రంగాల నిష్ఠాతులైన కళాకారులు, సాహితీవేత్తలకు బిరుదులు, ఉగాది పురస్కారాలు అందజేయడం తమ అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, సాహితీవేత్తలు, పలు కళా సాహితీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అవార్డు గ్రహీతలందరికీ సత్కరించుకునేటువంటి అవకాశం దక్కడం నా అదృష్టం. ఎందుకంటే రేపటి నుంచి రమణమూర్తి గారి వల్ల నేను మిగిలిన జిల్లాలకు మాట్లాడతాను. 8 జిల్లాల్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, మీరు ఏదైనా ఇలాంటి సన్మానం చేశారా చేయలేదా, ఇది ఒక కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఆ అవకాశం మన వైజాగ్లో మాత్రం, అంటే ఆ కల్చర్ విశాఖపట్నానికి ఒక బ్రహ్మాండమైనటువంటి కల్చర్ ఉంది. మీరు ఇంతమంది వీరందరినీ సత్కరించుకునేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంకోటి కూడా నేను అన్నా వచ్చినప్పుడు వీరందరూ 11 మంది సత్కారం అయినాక ఎందుకంటే మోస్ట్ టాలెంటెడ్ ఇక్కడ ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి. లంచం తీసుకుంటూ జీవీఎంసీ సిబ్బంది అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు. జ్ఞానాపురంలోని జీవీఎంసీ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న చంద్రశేఖర్, అవుట్సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీపీ డీఎస్పీ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మరణ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం కోసం చంద్రశేఖర్, వెంకటరమణలు 40,000 రూపాయలు డిమాండ్ చేశారని చెప్పారు. బాధితుడు వారితో 20,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 20,000 రూపాయలు వారికి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారుల దాడులతో జీవీఎంసీలో పనిచేస్తున్న అవినీతి అధికారుల సిబ్బంది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.
ఈ ఏసీబీ దాడుల్లో డీఎస్పీ రమ్య, ఇన్స్పెక్టర్ కృష్ణకిషోర్, వెంకట్రావు, లక్ష్మణరావు, శ్రీనివాసరావులు, సుప్రియ పాల్గొన్నారు. ఈ సంవత్సరం 1వ తారీఖున మండవ శ్రీనివాసరావు అనే ఆర్పిఎఫ్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు మరిపాలెం దగ్గర చనిపోయాడండి, రైల్వే ట్రాక్ మీద. దానికి సంబంధించి అతనికి డెత్ సర్టిఫికేట్ కోసం వాళ్ళ భార్య పిల్లలు అప్లికేషన్ పెట్టడం జరిగింది జోన్ 5 జీవీఎంసీ ఆఫీస్లో. దాని మీద ఆయన పలుమార్లు ఆఫీస్కి వచ్చి అక్కడ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్ని, తర్వాత అక్కడ సూపర్వైజర్గా పబ్లిక్ హెల్త్లో పనిచేసిన వెంకటరమణ్ని కలిసి అడగడం జరిగింది. దాని మీద వాళ్ళు మొదట 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చుకోలేనని చెప్పేసి బతిమాలితే మొత్తం మీద 20,000 రూపాయలు లంచంగా ఇస్తే కానీ పనిచేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఆయన శనివారం నాడు మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. దాని మీద మా ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని మేము ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఈ 20,000 రూపాయలు కూడా ఈ వెంకటరమణ, చంద్రశేఖర్ వీళ్ళు తీసుకుంటుండగా పట్టుకొని ట్రాప్ చేయడం జరిగిందండి. అలాగే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ కూడా చేస్తాము, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 20,000 రూపాయలు కూడా అది రికవరీ చేయడం జరిగింది. కనెక్టెడ్ ఫైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అబ్బాయి భానుప్రకాష్ అని అతను కంప్లైంట్ ఇచ్చాడు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ ఎండ తీవ్ర స్థాయి నుంచి దహర్తిని తీర్చేందుకు గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ అన్నారు. పెరుగుతున్న వేసవి ఎండల నేపథ్యంలో 69వ వార్డ్ షీలానగర్ వెంకటేశ్వర కాలనీలో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో మద్దల శ్రీనివాస కుటుంబ సభ్యులు దాన సాయం ఏర్పాటు చేసి చలివేంద్ర మజ్జిగ వితరణ కేంద్రాన్ని మల్ల సురేంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం శ్రీ గౌరీ పరమేశ్వరులను, శ్రీ కంచుమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్ల సురేంద్ర మాట్లాడుతూ గౌరీ సేవా సంఘం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలను కొనియాడారు. సేవా కార్యక్రమాలలోనే కాక గత ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేశారని, అత్యధిక మెజార్టీ ఓట్లలో గౌర కులస్తులు ఓట్ల కీలక పాత్ర వహించాయని గుర్తు చేశారు. బుద్ధ శివాజీ మాట్లాడుతూ కేంద్ర గౌరీ సంఘం, గాజువాక గౌరీ సంఘం చేపడుతున్న సంక్షేమ సేవా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌర సంఘం నాయకులు, కేంద్ర గౌరీ సంఘం కార్యదర్శి బుద్ధ లక్ష్మప్పరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో శీలానగరం గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఈ ఎండాకాలాన్ని పురస్కరించుకొని మరి ఎవరికి కూడా వడదెబ్బ తగలకుండా, ఎందుకంటే రాష్ట్రంలో ఎండలు బాగా గట్టిగా ఉన్నాయి, ముఖ్యంగా పాదచారులకి, ఆటో కార్మికులకి, ఈ రోడ్డు దారిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి 2 నెలల పాటు ఈ మజ్జిగ చలివేంద్రం ఇక్కడ గౌరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా 93% ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ గౌరీ సేవా సంఘం వారు గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చేశారు. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్ప అంటారు, కానీ ఆకలికైనా ఉండగలరు. కానీ ఎండాకాలంలో విపరీతమైన దాహం అవసరానికి ఈ మజ్జిగ, వాటర్ ఇచ్చినందుకు ప్రప్రదంగా మా గౌరీ సేవా సంఘాన్ని అభినందించాలి. ఈ కోఆపరేషన్ని ఈ గ్రామ ప్రజలందరూ, కార్మికులు కానీ, రిక్షావాళ్ళు కానీ, వాళ్ళు కానీ వినియోగించుకొని ఈ కార్యక్రమం సఫలం చేస్తున్నారు. బుక్స్ లేకుండా విద్యను బోధించడంలో స్కూల్ ఆఫ్ వండర్స్ కిడ్స్ చేస్తున్న కృషి అభినందనీయమని, విద్యార్థుల ప్రతిభ అద్భుతమని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ స్కూల్ కరస్పాండెంట్ దేవేందర్ రెడ్డి కొనియాడారు. స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్లోని మెయిన్ బ్రాంచ్కు తెలంగాణకు చెందిన వివిధ పాఠశాలల 27 మంది కరస్పాండెంట్లు వచ్చి విద్యార్థుల ప్రతిభను స్వయంగా పరిశీలించారు. వారి సమక్షంలో చిన్న చిన్న ముద్దు పిల్లలు చిరునవ్వులు వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాయి. ఇన్నోవేటివ్ మెథడాలజీ దేశంలోనే ప్రథమ స్థానం పొందిన ఘనతను ఈ పాఠశాల సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు బుక్స్ లేకుండా ఏ విధమైన టీచింగ్ ఇస్తున్నారు, ఎటువంటి మెథడాలజీ వాడుతున్నారు వంటి విషయాలు తెలుసుకునేందుకు తాము ఈ స్కూలుకు సందర్శించడం జరిగిందని చెప్పారు. స్కూల్ ప్రిన్సిపాల్ మల్లా సర్వాణి మాట్లాడుతూ హెలోస్టిక్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను వివరించారు. భవిష్యత్ గ్లోబల్ లీడర్స్గా పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, పాఠశాలలు కలిసి తీసుకోవాల్సిన బాధ్యతపై విశ్లేషణాత్మకంగా వివరించారు.
సో ఈరోజు హైదరాబాద్ నుంచి డిఫరెంట్ స్కూల్స్ నుంచి ప్రిన్సిపల్స్ అండ్ హెడ్స్ వచ్చారు మన స్కూల్ని విజిట్ చేయడానికి. అండ్ మన పిల్లలు చేసే ఎక్స్ట్రా టాలెంట్ ప్రోగ్రామ్ అంతా ఈరోజు ఎగ్జిబిట్ చేస్తున్నాము. సో ఏంటేం చేస్తారు అన్నది వాళ్ళు విజువల్గా చూడడానికి వచ్చారు. సో మన పిల్లలు ప్రీ ప్రైమరీలో ఏంటంటే మనకు బుక్స్ ఉండవు యూకేజీ వరకు, కానీ యూకేజీ పిల్లలు హిందూ న్యూస్ పేపర్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానీ చదివే స్టేజ్లో ఉంటారు. సో ప్రీ ప్రైమరీలో మనకి రైటింగ్ ఉండదు. మేము యూకేజీ పిల్లలకి 3 గంటల్లో రైటింగ్ నేర్పించాం. అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్లేస్ అయింది. దాని అర్థం ఏంటి అంటే 3 గంటల్లో పిల్లలు రైటింగ్ నేర్చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు రైటింగ్ టైం ఎందుకు వేస్ట్ చేయాలి అన్నది మన కాన్సెప్ట్. సో యూకేజీ ఎండింగ్కి వచ్చరికి ఏంటంటే పిల్లలు ఓరల్గా చాలా డెవలప్ అవుతారు. లైక్ మీరు ఎలాంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగినా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, లైక్ వైల్డ్ యానిమల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటి రిలేటెడ్ ఏవైనా అడిగినా కూడా దే విల్ బీ ఏబుల్ టు సీ. కంట్రీ క్యాపిటల్స్ చెప్తారు, స్టేట్ క్యాపిటల్స్ చెప్తారు, వరల్డ్ మ్యాప్ ఐడెంటిఫై చేస్తారు. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఫింగర్స్ యూజ్ చేయకుండా బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేసుకొని ఇమ్మీడియట్ ఆన్సర్ ఇస్తారు యూకేజీ పిల్లలు. అండ్ కమింగ్ టు క్లాస్ 1, మీరు ఎలాంటి టెక్స్ట్ బుక్ నుంచి ఎనీ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఎనీ ర్యాండమ్ టాపిక్ డిక్టేట్ చేస్తే క్లాస్ 1 పిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్ హ్యాండ్ రైటింగ్తో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఈరోజు హైదరాబాదు, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కూడా 27 మంది కరస్పాండెంట్స్ అందరూ కూడా ఈ పాఠశాలని, వండర్ కిడ్స్ పాఠశాలని విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రతిభ పాఠవాలన్నీ కూడా పరిశీలించాం. చాలా అద్భుతం విద్యార్థుల యొక్క ప్రతిభ. మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు బుక్స్ లేకుండానే మరి విద్య బోధించడం ఏ విధంగా సాధ్యమవుతున్నది, ఈ విద్యార్థుల్లో ఈ ప్రతిభ ఏ విధంగా వస్తున్నది, మరి వీళ్ళు ఏ విధమైనటువంటి కరికులం వాడుతున్నారు, ఏ విధమైనటువంటి టీచింగ్ మెథడాలజీ వాడుతున్నారు అనేది పరిశీలించడం కోసం మేము ఇక్కడికి వచ్చేసాం. చాలా విద్యార్థుల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నది. తరగతి గదిలో 1-2 అటువంటి ప్రతిభను కనబరచడం సాధారణం, కానీ ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా అదే రకమైనటువంటి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. చివరి విద్యార్థి వరకు కూడా అదే విధంగా ఉంది. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా విద్యార్థులందరిది ఒకే విధంగా ఉండడం కూడా చాలా అద్భుతమైనటువంటి పనితీరు ఉపాధ్యాయుల్లో కానీ యాజమాన్యంలో కానీ ఉంది. ఇటువంటి మంచి టెక్నిక్స్ని, ఇటువంటి మెథడాలజీని మేము కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం, దాన్ని పరిశీలించడం కోసం ఇక్కడికి వచ్చాం. ఇది తప్పనిసరిగా విద్యార్థులందరూ కూడా అన్ని పాఠశాలలో కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి మేము కూడా ఈ మెథడాలజీని, టీచింగ్ టెక్నిక్స్ అన్నిటి కూడా మేము కూడా నేర్చుకొని అక్కడికి వెళ్ళి మా పాఠశాలలో కూడా ఉపయోగించడం కోసం తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుందని భావించి ఇక్కడికి వచ్చాం. ఆ యాజమాన్యం వారికి, ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. వారి ప్రతిభకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్పోర్ట్స్ స్టేడియం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో బాలుడు మృతి జరిగిన దుర్ఘటనపై సిబిఐ విచారణ చేయాలని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ డిమాండ్ చేశారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో మృతి చెందిన బాలుడు బంధువులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ కేజీహెచ్ మార్చురీ వద్ద పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఈ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. పై ప్రమాద విషయాన్ని పోర్ట్స్ చైర్మన్ దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. సోమవారం జరిగిన ఘటనలో చిన్నారి చావుకు కారణం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం మాత్రమని స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో పిల్లలు మృత్యుకూపంలోకి వెళ్లే అవకాశం ఉందని, కాబట్టి కలెక్టర్ స్పందించి వెంటనే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ మూసివేయాలని డిమాండ్ చేశారు. కానీ నిన్న జరిగిన దుర్ఘటన చాలా మనసుని చాలా బాధతోటి నిండిపోయేటట్టు చేసింది. అంటే ఏదైతే వాసుపల్లి గర్గర్రావు, ఆయన పేరు గర్గరావు, తర్వాత ఆయన్ని గంగాధర్ అని పిలుస్తారు, వాడబలిజాబాయ్ కమ్యూనిటీ. ఆయన చేస్తున్నది బిజినెస్, ఫిషింగ్ హార్బర్లో చేస్తున్నారు. ఆ తల్లి పేరు వాసుపల్లి శ్రీలక్ష్మి. బాబు పేరు, ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నాడో అది రిషిత్ సాయి శంకర్, 8 సంవత్సరాల వయసు. 2nd క్లాస్లో స్మార్ట్ కిడ్స్ మురళీనగర్లో చదువుకుంటున్నాడు. నా నార్త్ అసెంబ్లీ 49వ వార్డు పిఆర్ గార్డెన్స్, అట్లా కంచరపాలెం 4th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తున్నాడు. ఈ ఫోటో చూస్తేనే నాకు చాలా బాధాకరమైనది. పేద మధ్యతరగతి ప్రజల ఇళ్ల పట్టాల మంజూరుకై ప్రభుత్వం జారీ చేసిన జీవో 30 ప్రకారం ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లకు అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. మద్దిలపాలెం, కంచరపాలెం సిపిఎం జోన్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో సీతమ్మధర తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం నేతలు ఆర్కేఎస్వి కుమార్, బొట్ట ఈశ్వరమ్మ, వి కృష్ణారావు, జి అప్పలరాజు, పి వెంకట్రావు, కె కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పోరంపోగు, కొండవాలు ప్రాంతాల్లో ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి వారికి కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా పేద ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో 30 ప్రకారం పేద మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చేయాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం నేతలు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు మంజూరు చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఇళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి జీవో నంబర్ 30 విడుదల చేసింది. ఈ జీవో నంబర్ 30 ప్రకారంగా మీరు జీవోలు విడుదల చేయడం కాదు, పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2015 ఆగస్టు 12వ తారీఖున ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 296 ప్రకారం జీవో నంబర్ ప్రకారం పట్టాలు ఇచ్చింది. అలాగే 2017 సెప్టెంబర్లో 388 జీవో ప్రకారం పట్టాలు ఇష్యూ చేసింది. మేము అడిగింది ఇంటి పట్టా వచ్చిన ప్రతిసారి ఇస్తూ ఉన్నారు. ప్రతి ప్రభుత్వం పట్టాలు ఇచ్చుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఈ పట్టాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ పట్టాలని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా గత 25 ఏళ్ల నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు మేము ఖచ్చితంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగా మీరు బ్యాంక్ లోన్లో తీసుకోవచ్చు. ఆ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా మీరు లావాదేవీలు అమ్ముకోవచ్చు, ఇల్లు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని చెప్పినటువంటి ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి. కానీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరు జిల్లాలో 2వ రోజు కొనసాగిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన. ఏకో టూరిజం అభివృద్ధిలో అరకును ప్రథమ స్థానానికి తెస్తామని వెల్లడి. రాప్తాడు పర్యటనలో పోలీస్ శాఖపై విరుచుకుపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిక. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మండిపడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన. విశాఖ ఫోర్ట్ స్టేడియం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుల వ్యవహారం నిర్లక్ష్యంపై సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.